హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏందంటే ఇవి చక్కెరకేళి అనమాట. మామూలు అరటిపళ్ళు కాదు. ఇవేందంటే గార్డెన్‌లో వచ్చినియనమాట. ఇంతకుముందు షార్ట్ వీడియోలో అనుకుంటా అరటిగెల ఒకటి చూపిచ్చాను. షార్ట్ వీడియోలోనో, లాంగ్ వీడియో గుర్తులేదండి. ఒక వీడియోలో మాత్రం అరటిగెల ఒకటి చూపిచ్చాననమాట. హాలిడేస్ తర్వాత చూపిచ్చాను. సంక్రాంతి హాలిడేస్ తర్వాతే. అవేందంటే కొంచెం పెద్ద సైజ్ అయినియనమాట. అంటే ఇంకా సైజు రాలేదు. ఎందుకు రాలేదో మరి. ఇవేందంటే కొంచెం పండినియనమాట. ఇవి చక్కెరకేళి. ఇట్లా కొంచెం దోరగా ఉన్నాయి గదా! పచ్చి పచ్చిగా దోరగా ఉన్నాయి. కానీ లోపలొచ్చేసి పండిద్దండి ఇది. లోపల మెత్తగా ఉంటదనమాట ఈ పండొచ్చేసి. ఇవేందంటే మామూలు అరటి పళ్ళేమో ఎక్కువ రోజులు నిల్వుంటాయి. ఒక 4, 5 డేస్ ఉంటాయి. ఇవొచ్చేసి 2 డేస్ మాత్రమే నిల్వుంటాయి. 2, 3 డేస్ ఉంటాయి గానీ లోపల ఇంకా మగ్గిపోయిద్దండి. థర్డ్ డే వచ్చేసి ఇంకా మగ్గిపోయిద్ది. ఇవి ఇట్లా పచ్చిగా ఉన్నయ్యా, లోపలొచ్చేసి పండిద్దండి. కొంచెం మెత్తగా ఉంటదనమాట ఈ బనానా వచ్చేసి. ఈ అరటిపండు ఏందంటే ఇట్లా పచ్చిగా మెత్తగా ఉంటది లోపలొచ్చేసి. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. మామూలు అరటిపళ్ళు మీద గూడా ఇవే టేస్ట్ బావుంటాయి. చక్కెరకేళి వచ్చేసి చాలా స్వీట్ ఉంటదనమాట. చాలా బావుంటదండి. స్వీట్ అయితే దాని మీద ఇదే ఎక్కువగా ఉంటది. చూసారు గదా! పచ్చిగానే ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైనా తినొచ్చనమాట. గట్టిగా ఉండదు. మామూలు అరటిపళ్ళలాగా గట్టిగా ఉండదనమాట. లోపలొచ్చేసి మెత్తగానే ఉంటది. 2, 3 డేస్ నిలవుంటాయండి ఇవొచ్చేసి. ఇవండి గార్డెన్‌లో దొరికినియి. ఏందంటే చాలా హ్యాపీగా ఉంటది గదా! గార్డెన్‌లో దొరికితే. ఇంతకుముందు ఏందంటే కొంచెం కోర అరటికాయల చెట్టు కూడా పెట్టారు. మరి అది గూడా ఉండుండొచ్చు నాకు తెలిసి. అది కూడా ఏదన్నా గెలొస్తే కనుక నేను వీడియో పెడతాను. ఇదండి వీడియో. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.